ఫ్రెండ్స్, నేను చెప్పబోయే కథ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ అయితే చేసేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మీకు ఒక స్టోరీ చెప్తాను. కథలోకి అయితే వెళ్ళిపోదాం. చిన్నప్పుడే అమ్మా నాన్న పోగొట్టుకున్న తనకు అన్నీ అయినా అమ్మమ్మ తాతయ్య అండి. చిన్న వయసులోనే బాగా చంటి పిల్లప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చనిపోతే ఆ పాపను పెంచింది వాళ్ళ తాతయ్య అమ్మమ్మ అనమాట. అమ్మాయిని ఎంతో గారాబంగా చూసుకొని బాగా చదివిందామని అయితే అనుకున్నారనమాట. అనుకుని వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినా సరే ఆ పాపలో వాళ్ళ అమ్మని చూసుకుంటూ వాళ్ళు ఎంతో మురిసిపోయి ఆ పాపనైతే బాగా చదివించారన్నమాట. అలాగే అమ్మాయి కూడా ఇంకా ముందుకి వెళ్ళాలి, ఇంకా బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళ అమ్మమ్మ తాతయ్య కూడా ఎంతో బాగా చదివిస్తూ ఆ అమ్మాయిని ప్రోత్సహించేవారనమాట. అలాగే కొన్ని రోజులకు అమ్మాయి మామూలు 10th అయిపోయింది, ఇంటర్ డిగ్రీ ఇవన్నీ చదివేటప్పుడు తను డిగ్రీ చదివేటప్పుడు ఏమైందంటే ఒక అబ్బాయి పరిచయం అయ్యాడనమాట. అబ్బాయి పరిచయం అయ్యి తనని లవ్ చేస్తానని చెప్తే అమ్మాయి కాదని అన్నదండి. ఎన్నోసార్లు ఆ అమ్మాయి వెంట పడడం, తనని చాలా మిస్బిహేవ్ చేయడం, అలాగే ఎంతో ఇబ్బంది పెట్టేవాడు అనమాట. అయినా సరే అమ్మాయికి ఇష్టం ఉండేది కాదు. ఎన్నోసార్లు చెప్పిన అమ్మాయి వినలేదనమాట. వినకపోవడంతో చెప్పి ఒకసారి కూడా ఆ అబ్బాయిని కొట్టింది. కొడితే ఒక 2-3 రోజులు తను ఏమీ చేయలేదు. తన వెళ్ళేటప్పుడు కూడా తన దారిలో కూడా తను అడ్డం రాలేదు. ఒకసారి ఏమైందంటే మామూలుగా కాలేజ్ అయిన తర్వాత అమ్మాయి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి బస్ స్టాండ్లో ఆగితే బస్సులు కూడా ఏమీ రాకపోయేసరికి తను ఒక ఆటో ఎక్కి వెళ్ళిపోయేటప్పుడు మధ్యలో సగం దూరం ఆటో వెళ్ళగానే అబ్బాయి ఆటోనైతే ఆపేసి ఆ అబ్బాయితో పాటు ఇంకో 4-5 అబ్బాయిలు కూడా ఆటోని ఆపి ఆ అమ్మాయి కూర్చున్న ఆటోలోకి 4-5 అబ్బాయిలు కూడా ఎక్కేసి బాగా ఉన్న మామిడి తోటల్లోకి అయితే కాళ్ళు చేతులు కట్టేసి నోరైతే నొక్కేసి ఆ అమ్మాయిని మామిడి తోటల వరకు తీసుకొని అయితే వెళ్ళిపోయారనమాట. ఆ ఆటో నడిపే వ్యక్తితో సహా ఈ దారుణానికి అయితే ఒడికట్టారండి. అమ్మాయిని తీసుకెళ్ళిపోయి అతి దారుణంగా కిరాతకంగా అమ్మాయిని రేప్ చేసి చంపేయడం అయితే జరిగిందనమాట. ఈ విషయం ఎవరికి కూడా తెలియలేదు. కాలేజీకి వెళ్ళిన మనవరాలు ఇంకా రాలేదని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా కంగారు. ఎవరు కూడా తను వచ్చేసిందని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా తన ఇంటికే బయలుదేరిపోయిందని చెప్పారు. అయినా సరే వీళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం లేని స్థితి అన్నమాట. ఇంకా రాలేదేటని తెల్లవారుజామున ఈ విషయం తెలిసిందండి. అమ్మాయికి రేప్ జరిగింది. ఇలా చంపేసి తోటల్లో వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న మామిడి తోటల్లోనే పాడేశారు. ఆ జరిగిన విషయం కూడా వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న తోటల్లోనే జరిగిందని కూడా తేలిందనమాట. చాలా అంటే చిన్న విషయం కాదండి. చాలా ఇంత బాధపడ్డారంటే ఆ ముసలి వాళ్ళిద్దరు కూడా చాలా బాధపడ్డారు. కానీ ఆ బాధ వాళ్ళకి తీరని బాధ అన్నమాట. అంత బాధ అనిపించిందండి. చేతులారా ఒక బిడ్డను పోగొట్టుకుని ఆ బిడ్డలో ఇంకో బిడ్డను వాళ్ళు చూసుకుంటూ ఇంతలా పెంచి పెద్ద చేసి ఇంత దారుణానికి గురైన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటో మీరే అర్థం చేసుకోవాలి. ఇంత దారుణానికి ఆ అమ్మాయి అయితే బలైపోయిందన్నమాట. పోలీస్ కేసు చాలా అయ్యాయి. ఎన్నైనా సరే వాళ్ళని కొన్ని రోజులు జైల్లో పెట్టి మామూలుగా అయితే వదిలేశారు. ఇప్పటికీ కూడా ఇలాగ మనకి బయట జరిగే సిచ్యువేషన్లో ఇలాగే జరుగుతుంది. వాళ్ళని కొన్ని రోజులు జైలు శిక్ష వేసి మళ్ళీ వదిలేస్తున్నారు. మళ్ళీ ఇలాగే ఆడవాళ్ళకి సహాయం అనేది లేదు అనేది ఒక ఇదైతే ఉందన్నమాట. ఇప్పటికీ మనం ఇంకా జరుగుతూనే ఉన్నాయండి ఇలాంటి అత్యాచారాలు అయితే. ఇలాంటి వాటి మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మీకేమన్నా పరిసరాల్లో ప్రాంతాల్లో జరిగినటువంటి కానీ తెలిసినవి కానీ ఉంటే మాతో షేర్ చేయాలనుకుంటే తప్పకుండా మాకు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.